కరీంనగర్లో 30 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని నగర సుందరీకరణ పేరుతో తొలగించడం బాధాకరమని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. దేశానికి మొదటి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప వ్యక్తికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలంగాణ ప్రభుత్వానికి తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. నెహ్రూ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని నరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. సంవత్సరాల కింద ఇక్కడ నెహ్రూ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ నగరం మొత్తంలో ఈ ఒక్క ప్రాంతంలో మాత్రమే నెహ్రూ విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని ఈ కూడలి మరి రోడ్డు అభివృద్ధి పేరు మీద తొలగించి ఆ రోజు రోడ్డు పక్కన పడేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము దానికి ధర్నాలు చేస్తే ఆ విగ్రహాన్ని కొంచెం తరలించింది. దాని తర్వాత కమిషనర్ వచ్చి మేము మళ్ళీ దానికి ధర్నా కార్యక్రమం చేస్తే కమిషనర్ వచ్చి మేము ఎట్టి పరిస్థితుల విగ్రహం నెలకొల్పాలని చెప్పి మాటించి ఇప్పటికి సంవత్సరం గడుస్తూ ఉంది. ఈ పాలకులు చిత్తశుద్ధి లేదు. ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేయడమే కాదు, మరి ఎంతో మంది బలిదానం చేస్తే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆనాడు నెహ్రూ గారు మరి పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఈ దేశానికి మరి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పథంలో నడిపించినటువంటి గనుడు గొప్ప నాయకుడు నెహ్రూ గారిని ఈరోజు చిన్న చూపు చూస్తూ ఉన్నారు. దీన్ని మేము ఏ పక్షాన ప్రజలు ఊరుకునే ముచ్చట్లేని చెప్తా ఉన్నాం. వెంటనే నెహ్రూ విగ్రహం